ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. మన యొక్క ధ్యాన అంశము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములో ఈ యొక్క గ్రంథమును రచించిన లూకా అపోస్తలుడు మరియు వైద్యుడు. అతడు ఓ థియోఫిలా అని వ్రాస్తూ ఉన్నాడు. థియోఫిలా అనే మాట దేవుని యొక్క స్నేహితుడు అని అర్థము ఇస్తూ ఉన్నది. అతడు ఎవరు అని ఆలోచన చేస్తే ఇథియోపియాకు చెందిన యూదుడు. అయితే అతడు రోమా ప్రభుత్వములో అధికారము కలిగినవాడు. గవర్నమెంట్లో ఉన్నారు. అయితే తనకు దేవుని యొక్క పరిచర్య గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య గురించి మరియు అపోస్తలుల యొక్క పరిచర్య ఏ విధంగా వారు కార్యములు చేశారు అనే వాటిని గూర్చి లూకా సువార్తలో వ్రాయబడిన తదుపరి అపోస్తల కార్యములో కూడా ఆ కార్యములను వివరించి వ్రాస్తూ ఉన్నాడు. ఈ లేఖ థియోఫిలస్కి అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అనగా అతడు థియోఫిలస్ గవర్నమెంట్ అధికారి అయి ఉండి ఈ యొక్క దేవుని యొక్క అపోస్తలులు చేస్తున్న కార్యముల ఎడల, యేసుక్రీస్తు ప్రభువు చేసిన పరిచర్య ఎడల మక్కువ చూపించినట్టుగా, గోరినట్టుగా మనకు అర్థము ఇస్తూ ఉన్నది. అందువలన ఓ థియోఫిలస్ అనే పదాన్ని వాడి ఉంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి తాను వ్రాయవలసింది ఎందుకు వచ్చింది, అపోస్తలుల గురించి కూడా ఎందుకు వ్రాయవలసి వచ్చింది అనే విషయాన్ని మొట్టమొదటి వచనంలోనే వ్రాస్తూ ఉన్నాడు. యేసు తాను ఏర్పాటు చేసుకున్నాడు ఈ అపోస్తలులను. వారంతటా వారు రాలేదు, అపోస్తలులుగా పిలువబడలేదు. కానీ ఈ పరిచర్యకు యేసుక్రీస్తు ప్రభువే ఏర్పాటు చేసుకొని అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఏమి బోధించాలి, ఏ కార్యములు చేయాలి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. తర్వాత ఆయన తను బోధించినవి, తాను చేసిన మహత్కార్యములు, సూచక్రియలు అన్నీ జరిగించిన తర్వాత శ్రమపడి పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నాడు అని సంక్షిప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యను ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన ఏ కార్యములు చేయుటకు, ఏ సంఘటనలు, సూచక్రియల ద్వారా ఆ ప్రభువు సువార్తలో భాగంగా చేసి ఉన్నారో వాటినన్నిటినీ అన్నిటినీ కొనసాగించుకొనుటకు అపోస్తలులను సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పనులు ఏ విధంగా జరిగి ఉన్నాయి, ఏ విధంగా జరిగించి ఉన్నారు, ప్రపంచమంతటా ఈ సువార్త ఏ విధంగా వారు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఉన్నారు అని సత్యాన్ని మొదటి గ్రంథమందు రచించి ఉన్నాను అని థియోఫిలస్కు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు
ఆ యొక్క థియోఫిలస్ ఈ విధంగా తెలుసుకొన గోరుటకు తాను కోరిన విధానం బట్టే లూకా ఈ యొక్క అపోస్తల కార్యములు వ్రాయడానికి ఒక ప్రోత్సాహంగా ఉండిందేమో అనే భావం కూడా ఉంది. అయితే ఈ యొక్క రోమా అధికారి పౌలు పట్టబడినప్పుడు చెరసాల నుంచి మహాసభకు నిలబెట్టినప్పుడు తను వాదించి ఉన్నాడు. దానిని బట్టి ఆయన లీగల్గా న్యాయపరమైన ఆ యొక్క విధులను కూడా నెరవేర్చినట్టుగా మనము చూస్తాం. థియోఫిలస్ ఒక హై ప్రీస్ట్ అని కూడా సంబోధిస్తూ ఉన్నారు. థియోఫిలస్ ఏ విధంగా తను ఈ లోకంలో దేవుని పక్షంగా నిలబడ్డాడో వాటినన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా లూకా దగ్గర సంబంధం కలిగినట్టుగా ఈ ఉత్తరము వ్రాస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. థియోఫిలస్ జనవరి 20 తారీఖు 842లో కాన్స్టాంటైనోపు అప్పుడు తూర్పు రోమా ప్రభుత్వానికి ఎంపరర్గా పరిపాలన చేస్తున్న కాలంలో చనిపోయినట్టు రికార్డు ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యలో ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క భక్తుల గురించి మనము ఆలోచన చేయవచ్చు. ఈ అపోస్తలు ఎవరు? వీరిని 12 మంది అపోస్తలుగా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారి పేర్లను పెట్టి పిలిచి ఉన్నాడో చూస్తాం. పేతురు, యాకోబు, యోహాను, ఆండ్రూ, ఫిలిప్పు, యూదా, ఇస్కరియోతు, మత్తయి, తోమా, యాకోబు ది సన్ ఆఫ్ అల్ఫయస్, బర్తలోమై, యూదా, తద్దేయస్ అను 12 మంది శిష్యులుగా ప్రభుతో 3.5 సంవత్సరముల పరిచర్యలో ఉన్నారు. మరియు వారే క్రీస్తు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన వారు. యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభుని అప్పగించినవాడు కాబట్టి అతడు 12 మంది లిస్టులో నుంచి తొలగించబడ్డాడు. అయితే ఈ యొక్క అపోస్తలుగా పిలువబడి పంపబడిన వారుగా కూడా వీరిని అపోస్తలులు అనగా పంపబడిన వారు. దేని కొరకు? దేవుని యొక్క సువార్తను ప్రచురము చేయుటకు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి క్రీస్తు ప్రభుని గురించి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పి ఉన్నారు. ఆ పనిని నెరవేర్చుటకై వారు బయలుదేరి ఉన్నారు. అయితే ఈ అపోస్తలులను 12 మంది కూడా క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో సాక్షులుగా ఉన్నారు. వారు క్రీస్తు ప్రభు చేసిన ప్రతి పరిచర్యలోనూ అద్భుతాల ఆశ్చర్య కార్యములలోనూ వారు కళ్ళారా చూసి అనుభవించి వారు సాక్షులుగా నిలబడ్డారు. అందువలన వారిని సర్వలోకమునకు ప్రభు పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని
ఏర్పాటు చేసుకొని వారు విశ్వసించినట్టుగా వారి ఎదుట అనేక సూచక్రియలు, స్వస్థత కార్యములు జరిపించి విశ్వాసము ద్వారా వారు ఎట్టి కార్యములు చేయగలరో అని వారికి విశ్వాసము దృఢపరిచి ఉన్నాడు. కాబట్టే క్రీస్తు ప్రభు ఆరంభించిన పరిచర్యను కొనసాగించమని వారిని ఈ ప్రపంచములో నలుదిక్కులా పంపించి ఉన్నాడు. వాటన్నిటిని గూర్చి మొదటి గ్రంథమందు రచించుతిని అని లూకా చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుని కుమారుడు అని, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అని, సజీవుడైన ఈ లోక రక్షకుడు అని రుజువు చేసుకున్నటకు తన జన్మే కాదు గాని తను శ్రమపడి మరణము పొంది తిరిగి పునరుద్ధానం ద్వారా లేచి తను సజీవుడని అపోస్తులు ప్రేమైన శిష్యులకు రుజువు చేసి ఆయన 40 దినముల వరకు పునరుత్థానుడై అనేక మార్లు అనేక చోట్ల తన్ను తాను అగుపరుచుకున్నాడు. ఆ యొక్క 12 మంది శిష్యులతో ప్రభు సహవాసం చేసి ఉన్నాడు. వారితో కలిసి ఆయన సంభాషించి ఉన్నాడు. అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు కూడా జరిగించి ఉన్నారు. వారికి ఆహారం పెట్టి ఉన్నాడు. ఈ విధంగా 40 దినముల వరకు వారిలో విశ్వాసము ప్రబలునట్టుగా దృఢపరచుటకే మహిమ దేహముతో ఉండి కూడా క్రీస్తు ప్రభు 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కాబట్టి 4వ వచనం చూసినప్పుడు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాడు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ఉండుడి. కాబట్టి తండ్రి యొక్క వాగ్దానము దాని కొరకు కనిపెట్టి ఉండమన్నాడు. అయితే ఆ వాగ్దానము మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు అనెను. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా అనగా యేసుక్రీస్తు ప్రభు మరణము దేవునికి అర్పణగా అర్పించుకొని సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అట్టి దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించుటకు మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుదురు అని చెప్పారు. అందువలన యెరూషలేములో మీరు వేచి ఉండుమని చెప్పి ఉన్నాడు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు సువార్త పరిచర్య కొరకు పంపుతూ శక్తి కలిగిన వారుగా పరిశుద్ధాత్మతో అభిషేకము పొందిన వారుగా పొందిన తర్వాతనే క్రీస్తు పనిలోకి పంపబడవలే లేక వెళ్ళవలెను అని మనకు బోధించుచూ ఉన్నాడు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఈ మాట అర్థం అవ్వలేదు. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందుట అనే విషయం వారికి అర్థం కాలేదు. వారు అడుగుతున్న ప్రశ్న, కూడి వచ్చి ప్రభువా, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యం మరల అనుగ్రహిస్తావా అని అడుగుతూ ఉన్నారు.
ప్రభు సమాధానం ఏం చెప్పి ఉన్నారు? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువు వేచి ఉండమన్నాడు. యెరూషలేములోనే అపోస్తలులు వేచి ఉండాలి. కానీ పరలోక రాజ్యము మళ్ళీ నీవు వారికి అనుగ్రహిస్తావా ఈ కాలమందేనా అని అడిగినప్పుడు కాలములు సమయములు తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు క్రీస్తు ప్రభువు వచ్చే నెలలో వస్తారు, 2026 సంవత్సరం జనవరిలో వస్తారు, మొదటి వారంలో వస్తారు, రాత్రిపూట వస్తారు, మేఘాల్లో కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు, అదిగో దేవదూతలు చుట్టూ ఉన్నారు. ఇలాంటి ప్రశ్నలు, ఇటువంటి ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు అబద్ధపు బోధలుగా, అబద్ధ ప్రవచనాలుగా, అబద్ధ సూచనలుగా ఉన్నాయి. కాబట్టి కాలములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి వాటిని తెలుసుకొనుట మీ పని కాదు, నాకే తెలియదు అని క్రీస్తు ప్రభు తెలియజేసి ఉన్నారు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు, అభిషేకము కొరకు వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ ఎవరి మీదికి వచ్చునో వారు శక్తి పొందుతారు. అందువలన అపోస్తలులారా, యెరూషలేములో మీరు వేచి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకము నింపుదల మీకు కలిగినప్పుడు మీరు శక్తిమంతులు అవుదురు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములే అందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని వారితో చెప్పాను. కాబట్టి యూదయ, సమరయ, బూదిగంతాల వరకు, యెరూషలేములోను మాత్రమే కాక. కాబట్టి ఇట్టి సాక్షులుగా ఉండుటకు బలము కావాలి, శక్తి కావాలి. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ద్వారానే జరుగుతుంది. కాబట్టి వేచి ఉండుట, మనల్ని మనం సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనము దేవునికి అయిష్టమైనవి విడిచిపెడుతూ మనల్ని మనము ఖాళీ చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవునికి చోటిచ్చి నింపుటకు మనము ఆ ప్రభువుకి లోబడి అప్పగించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి శక్తివంతులుగా చేస్తాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు చెప్పి వారు చూస్తూ ఉండగా 14 అధ్యాయము 9వ వచనం నుండి చూస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పి, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడిన తర్వాత ఒలీవ కొండ మీదకు తీసుకుని వెళ్ళి వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అనగా యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీద కొనిపోయి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మేఘాల మీద కొనిపోయి ఉన్నాడో వారు అలాగ చూస్తూ ఉండగానే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మేఘములో నుండి పైకి ఎత్తబడినప్పుడు వారికి అగ్గుపడలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు మేఘాల మీద కొనిపోబడ్డాడు. అందువల్ల వారు ఆకాశం వైపు తేరి చూసి ఆశ్చర్యపడుతూ, అయ్యో ప్రభు వెళ్ళిపోయాడే అన్న ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, ఆశ్చర్యచకితులైనప్పుడు, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు, 2 దూతలు వారి యొద్ద నిలిచారు. అనగా శిష్యుల యొద్ద నిలిచారు. నిలిచి, గలిలయ మనుషులారా, అపొస్తలులు ఎవరండి? గలిలయలోని అన్యజనులు, చేపలు అనగా జాలర్లు, వారు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు కనబడతలేదే అని ఆశ్చర్యపోతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు ఎలాగా చేర్చుకోబడ్డాడో
అదే రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగాని ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నేను మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేనుండు చోట మీరును ఉండులాగున నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం. కాబట్టి ఈ యొక్క మాట నెరవేరునట్టుగా ప్రభు కొనిపోబడ్డాడు. ఆయన చెప్పిన విధంగానే తిరిగి రాబోతున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు చేర్చుకొనబడ్డాడు. ఆ ఒలీవ కొండ నుండి యెరూషలేమునకు అప్పుడు వారు తిరిగి వెళ్ళారు. అది చాలా సమీపంగా ఉన్న ఒలీవ కొండ యెరూషలేమునకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి అక్కడ ఈ 12 మంది దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేయటానికి పైకి వెళ్ళి ఉన్నారు. కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, గలిలే స్త్రీలు. యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు ఏక మనసుతో అపోస్తులతో కలిసి ప్రార్థన చేయుచూ ఉన్నారు. ఆ విధంగా ఇంచుమించు ఆ కాలమందు 120 మంది సహోదరులు కూడి ఉండగా దేవుని యొక్క ఆత్మకార్యము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కొరకు అడగాలి. ఆయన మనల్ని నింపినప్పుడు ఆయన భూదిగంతముల వరకు సాక్షులుగా మనల్ని పంపుతాడు, వాడుకుంటాడు. ఆ విధంగా ఎదురు చూసినప్పుడు దేవుని కార్యాలు మనము చేయగలం. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మనల్ని ఆ విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే మనస్సు, పట్టుదల అనుగ్రహించి దేవుని యొక్క ఆత్మ చేత నింపి మనల్ని సిద్ధపరిచి వాడుకొనుగాక. ఆమేన్.